ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ప్రభు స్వయంగా మనతో అంటుంటే నిజంగా ఎంతగానో సంతోషంగా అనిపిస్తుంది కదా. మరి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీకెలా ఉంది? ప్రభు నీతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. ఇది ఎంత సంతోషకరమైన విషయమో కదా. మరి ఈ లోకంలో ఎవరైనా సరే ఒక్క మనిషి నీ వద్దకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, మరి నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పినప్పుడు మనుషులు చెప్తేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. మరి స్వయంగా ప్రభువే, మరి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీ తండ్రి, నీ డాడీ, ఆయన నీ వద్దకు వచ్చి స్వయంగా నీతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఇంకా అంతకు మించి మనకు ఆనందము, ధన్యత వేరే ఏముంటుంది? ఈ లోకంలో ఎన్నో విషయాలు మనం అనగా చాలా విషయాలు అంటే మనం చాలా వస్తువులు కొనుక్కుంటూ ఉంటాము, చాలా చోట్లకు వెళ్తూ ఉంటాము, చాలా పదార్థాల ఆహారం తీసుకుంటూ ఉంటాము. అయినప్పటికీ దొరకని సంతోషం ఈరోజు ఈ మాట ద్వారా మనం సంతోషించగలుగుతున్నాం. ఎంతో గొప్ప సంతోషం ఇది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నారు. నిజంగా గొప్ప విషయమే కదా. ఆయన మనల్ని ప్రేమించబట్టే కదా మన కోసం ప్రాణం ఇచ్చారు. మరి మిత్రమా, నువ్వు ఒక్కసారి ఈరోజు ఆలోచించు. ఎన్నిసార్లు నీ వద్దకు సువార్త వస్తున్నప్పటికీ, ఎన్నిసార్లు యేసు నిజమైన దేవుడు, రక్షకుడని నీకు చెప్తున్నప్పటికీ నువ్వు వినని వ్యక్తిగా ఒకవేళ ఉన్నావేమో, లోబడిన వ్యక్తిగా ఒకవేళ ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు నీతో స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీ మనసులో మార్పు తెచ్చుకో. ఇది ఒక మతము అని నువ్వు ఎంత మాత్రము మరి ఆలోచించకుండా ఇది ఒక మార్గము అని నువ్వు తలుచుకుని చక్కగా దేవునికి ఇష్టంగా జీవించు. ప్రభు నీకు సహాయం చేస్తారు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఎన్నోసార్లు వాయిదాలు వేస్తూ వచ్చావు. ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా కేవలం పైపైన భక్తి చేస్తూ ఉన్నావేమో. ఒకవేళ అటువంటి వ్యక్తివే నీవైతే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభుని అంగీకరించు. ఆయన నీ రక్షకునిగా, సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన కోసం నిలబడు. నిజంగా అప్పుడు నీకు సహాయం చేస్తారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడంటే నీకోసం ప్రాణం ఇచ్చి సిలువలో మరణించడమే కాదు, అక్కడితోనే ఆ ప్రేమించడం అనే కార్యక్రమం ఆగిపోలేదు. కానీ నీ విమోచన వరకు తోడు ఉండే దేవుడు. నువ్వెక్కడా తప్పిపోకుండా, మార్గము తప్పకుండా ఆలోచన చెప్తారు నీకు. ఆయన ఉపదేశించి నడుపుతాడు. నిజంగా ఇటువంటి దేవుడు ఎక్కడా ఉండడు. అటువంటి దేవుడు నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ మనసులో, హృదయంలో, ఆలోచనలో మార్పు తెచ్చుకుని ఇంత ప్రేమించే దేవుడు నాకున్నాడు కదా, నేనేం చేస్తున్నాను ఆయన్ని, నేను కూడా అదిగా ప్రేమిస్తగలుగుతున్నానా అని నువ్వు ఆలోచించుకో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒకవేళ నీ ప్రేమ ప్రభువు మీద లేదేమో, ఈ లోకము, లోకాస్తుల మీద ఉందేమో, వస్తువుల మీద కానీ, బంగారం మీద కానీ, నీ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ మీద కానీ, టీవీల మీద కానీ, సినిమాల మీద కానీ, సీరియళ్ళ మీద కానీ, నీ మొబైల్ ఫోన్ మీద కానీ ఒకవేళ నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావేమో. జాగ్రత్త సుమా, అటువంటి వాటిని నువ్వు ప్రేమించకూడదు. కానీ నీ ప్రభువుని నీకు ప్రేమించాలి. ఎందుకంటే ఆయనే కదా నీకోసం ప్రాణం ఇచ్చారు. నిజంగా నీకోసం అంత అవమానకరమైన మరణాన్ని పొందాడంటే ఎంతలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నారో కదా. ఎవరికి కూడా అంత అవసరం లేదు. వాస్తవంగా ఆయనకు అంత అవసరం లేదు. మహామహిమలో నివసించే దేవుడు ఆయన. అటువంటి ఆయన నీకోసమే మరి తను తగ్గించుకుని దివి నుండి భూమికి దిగివచ్చి మరి ఆ కల్వరి సిలువలో మరి ఆ అవమానకరమైన మరణాన్ని మరి నీకోసమే పొందాడు. కాబట్టి మరి అంతలా నిన్న ఆయన ప్రాణం ఇచ్చేసేంతగా ఇచ్చేశాడు కదా. అంతలా ఆయన నిన్ను ప్రేమిస్తుంటే మరి నీ ప్రేమ మాత్రం మరి నీ మొబైల్కి, లేదంటే నీ సినిమాలకి, ఫోన్లకి, స్నేహితులకి ఇట్లా ఎలా ఇచ్చేస్తావు? ఇవ్వడానికి వీల్లేదు. నిన్ను ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించిన నీ యేసయ్యకే నీ ప్రేమ సొంతం అవ్వాలి. నువ్వు యేసయ్యని అధికంగా ప్రేమించగలగాలి. మరి పాట అయితే పాడదాం కదా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తిగా అని పాట పాడతావు కదా. మరి పాట అయితే పాడతావు, కానీ భావంలో దాని భావం ఏంటి? ఆ భావంలో ఉన్నట్లుగానే ఆ పాట పాడినట్లుగానే నిజంగానే ప్రభువుని నేను అధికంగా ప్రేమిస్తున్నానా లేదా అని ఒక్కసారి నువ్వు స్వపరిశీలన చేసుకో. నీకు తప్పకుండా నీ పరిస్థితి ఎలా ఉందో నీకు ప్రభు అర్థమయ్యేట్లుగా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ప్రభు కన్నా ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తుంటే వాటిని విడిచిపెట్టు. ప్రభు నీతో స్వయంగా చెప్తున్నారు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కాబట్టి నిన్ను ఆయన ప్రేమించాలంటే ఏం చేయాలనే విషయం నువ్వు ఆలోచించు. నిన్ను ఆయన ప్రేమించాలంటే ఇంకా ఎక్కువగా నీకోసము మరి ఆల్రెడీ ప్రాణం ఇచ్చేశారు. ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించాలంటే నువ్వేం చేయాలి? ఆయనకి ఇష్టమైన విధంగా ఉండాలి, వాక్యానుసారం జీవించాలి. ఆయనకి ఇష్టం లేని పనులు నీలో ఉన్న ప్రతిదీ వదిలేయాలి. ఏదైనా సరే అది వాక్య
ప్రకారమే నువ్వు వెళ్ళాలి. దేవుడికి ప్రీతికరమైనదేదో పరీక్షించుకుని అది చేయాలని ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఈ రోజు నీతో కూడా చెప్తున్నాడు. మరి ప్రభువుకి ప్రీతికరమైనదేదో పరీక్షించుకుని ఆ విధంగా చేయడానికి మరి నువ్వు ప్రయత్నించు. ఇంతవరకు నీవు చేసిన దానిలో ప్రభువుని ప్రేమించకుండా ఉంటే గనుక, నీ ఆలోచన తలంపులో ప్రభు లేకపోతే, ఇక మీదటైనా ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన నీకోసం ప్రాణం ఇచ్చేటందుగా ప్రేమించాడన్న విషయం ఎప్పటికీ మర్చిపోకు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఆ ప్రేమించే మనసు నీకు కావాలని ప్రభువుని అడుగు. తప్పకుండా ఆయన ఆ సహాయం నీకు చేస్తారు. నువ్వు ఆయన అధికంగా ప్రేమించగలుగుతావు. అప్పుడు మాత్రమే ఆయన రాజ్యానికి నీవు వారసులు అవ్వగలుగుతావు. అటు కృప ప్రభు దయచేయను గాక. ఆమేన్.